శ్రీమాత్రే నమః కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆదివారం. ఈ ఆదివారం రోజున ఈ కథ వినడం ద్వారా శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు కైలాస ప్రాప్తి కూడా మనకు లభిస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం నత్కీరుడు అనేటటువంటి గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను మధురను రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి పాండ్యరాజు ఆస్థానంలో ఒక కవి. పాండ్యరాజు ఆడపడుచు మీనాక్షీదేవి. ఆమె పాండ్యరాజ్యాన్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది. పాండ్యరాజు గొప్ప పరాక్రమవంతుడు, కీర్తిలో దేవేంద్ర సముడు, దానగుణం కర్ణునితో పోల్చదగినవాడు. వంశపారపర్యంగా వచ్చేటటువంటి ఒక ఫలకం అగస్త్యమునిచే బహుకరింపబడింది. అగస్త్య మహాముని తమిళ వ్యాకరణం, ఛందస్సు, అలాగే తమిళ యొక్క నిఘంటువు తయారు చేశాడు. ఆ ఫలకంపై 18 బీజాక్షరాలు లిఖించబడి ఉన్నాయి. ఈ యొక్క ఫలకం ప్రత్యేకత ఏమిటి అంటే, సరస్వతి సములైనటువంటి కవులు ఎందరు కూర్చున్నా కూడా వారికి సరిపోయే విధంగా మారుతుంది. ఒక్కరు కూర్చుంటే ఒక్కరికే సరిపోయే విధంగా మారుతుంది. అగస్త్యుడు పాండ్యరాజుకు బహుకరించి దానిని పూజించి ధన్యులు కమ్మని ఆశీర్వదించాడు. పాండ్యరాజుకు ద్రావిడ సాహిత్యం అలాగే శివ సాహిత్యంపై అభిలాషమెండు. ఆయన యొక్క ఆస్థానంలో నత్కీరుడు మొదలైనటువంటి 12 మంది శివ కవులు ఉండేవారు. పండిత కవులు ఎవరైనా కానీ కవిత చెప్పినా సంఘ పలకంపై కూర్చునే కవులు మెచ్చుకునే విధంగా చెబితే పాండ్యరాజు వారికి 1000 మాడలు ఇచ్చేవాడు. 1000 మాడలు అంటే 1750 వెండి రూపాయలు, లేదంటే 1750 వెండి తులాలు అని అర్థం. ఒకసారి రాజ్యమంతా కూడా కరువు కాటకాలు వచ్చాయి. ప్రజలు తిండి కొరకు చిరుధాన్యాలను, వెదురు బియ్యాన్ని తినేవారు. పగలంతా కూడా విపరీతమైనటువంటి ఎండ, రాత్రిపూట చలిగాలులు వీచేవి. కొంతమంది ప్రజలు వలసలు పోయారు. ఆ ఊరి శివాలయంలో ఒక పూజారి ఉండేవాడు. ఆయన కూడా కరువు కాటకాల వలన శివునికి పూజాధికాలు నిర్వహించలేక వలస పోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయమై శివయ్య ముందర నిలబడి ప్రార్థించి అక్కడి నుండి వెళ్ళాలనుకుంటాడు. శివయ్య తన ఒక పద్యాన్ని రాసి ఇస్తాను, దాన్ని పాండ్యరాజుకు చూపిస్తే మంచి బహుమతి ఇస్తాడు, దానితో గడుపు అని సూచిస్తాడు. ఆ పద్యమును ఆ బ్రాహ్మణుడు రాజుగారి యొక్క ఆస్థానంలో చదివాడు. ఆ పద్యంలో స్త్రీకేశ బంధం నుండి సౌగంధం వస్తుంది అని ఉంది. వెంటనే నత్కీరుడు స్త్రీకేశ బంధం నుండి సౌగంధం రాదు అని అధిక్షేపించాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ పద్యం తను రాయలేదని స్వయంగా పరమేశ్వరుడే రాసి ఇచ్చాడని తెలిపాడు. గుణదోషాల గురించి నాకు తెలియదని చెప్పాడు. అందుకు నత్కీరుడు పరమేశ్వరుడు రాసినా ఎవరు రాసినా తప్పు తప్పే అని వాదించాడు. ఇక బ్రాహ్మణుడు చిన్నబోయాడు. శివుని కోపానికి గురి కావడం వలన శివయ్య అతనిని కుష్ఠిరోగి కమ్మని శపించాడు. శివుణ్ణి పరిపరి విధాలా ప్రార్థించాడు. ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు కైలాస పర్వతం చూసిన వెంటనే నీకు శాపం తొలుగుతుందని చెప్పాడు. అప్పుడు నత్కీరుడు అందరూ కవులు ఉండగా తానొక్కడే వితండవాదం చేశాడు. ఫలితంగా శాపానికి గురి కావాల్సి వచ్చింది అని పశ్చాత్తాపం చెందాడు. ఆ కైలాస పర్వతం గురించి వినడమే కానీ నేను మాత్రం ఎప్పుడూ కూడా చూసిందే లేదు. కైలాసం చేరాలి అంటే దుర్గమమైనటువంటి అరణ్యాలు, పర్వతాలు దాటవలసి ఉంటుంది. శరీరంలో వ్యాధి ముదరక ముందే బయలుదేరాలి అని అనుకుంటాడు. అనుకున్నట్లుగానే నత్కీరుడు అనేకమైనటువంటి తీర్థాలు, క్షేత్రాలు దర్శించుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా కొంతకాలం నడిచాడు. ఆ తర్వాత కొంత దూరం నడుముపై చేతులు వేసుకొని నడిచాడు. కొంత దూరం పాకుకుంటూ వెళ్ళాడు. తనకు 1 అడుగు దూరం 1 యోజనంతో సమానంగా ఉంది. శరీరంలో వ్యాధి ముదిరిపోయింది. శరీరం అంతా కూడా చీము కారుతూ దుర్గంధభరితంగా ఉంది. అతను అలా వెళుతూ జనసంచారం లేనటువంటి ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు. నడవలేక అతను ఒక మర్రి చెట్టు కిందకు చేరుకున్నాడు. ఆ మర్రి చెట్టు కింద ఒక కొలను ఉంది. మర్రి చెట్టు ఆకులు కిందకు పడగానే అవి పక్షులుగా ఎగిరిపోతూ ఉన్నాయి. నీటిలో పడినటువంటి ఆకులు చేపలుగా మారుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసినటువంటి నత్కీరుడు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఒక ఆకు సగం భూమిపైన సగం నీటిలోనూ పడింది. భూమి మీద పడినటువంటి భాగం పక్షిగా, మిగిలినటువంటి సగభాగం చేపగాను మారాయి. చేప నీటిలోకి లాగుతూ ఉంది, పక్షి భూమిపైకి లాగుతూ ఉంది. దానిపైనే దృష్టి పెట్టాడు నత్కీరుడు. ఇంతలో అక్కడికి ఒక బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు. నత్కీరుని పట్టుకోబోయినటువంటి ఆ రాక్షసుడు ఒక గుహలో పెట్టాడు.
ఆ గుహలో అప్పటికే 99 మంది ఉన్నారు. ఆ గుహకు అడ్డంగా పెద్ద బండను పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ నక్కీరుడు అనవసరంగా దొరికాడు ఈ రాక్షసుడికి, వీడి వలన మన ప్రాణాలు పోతాయి అని అనుకోసాగారు. అప్పుడు నక్కీరుడు సుబ్రహ్మణ్య స్తోత్రం చేశాడు. సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై ఆ బ్రహ్మరాక్షసుని సంహరించి అందరినీ కూడా విడుదల చేశాడు. వెంటనే తనకు కలిగినటువంటి శాపాన్ని తెలియజేశాడు నక్కీరుడు. అది విన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అతనికి ఒక తరుణోపాయం చెప్పాడు. పరమేశ్వరుడు కైలాస పర్వతం అన్నాడే కానీ కైలాసం అని చెప్పలేదు కదా అని ఎదురుగా కనిపిస్తున్నటువంటి సువర్ణముఖరి నదిలో స్నానం చేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి పర్వతాన్ని చూడమని చెప్పాడు సుబ్రహ్మణ్య స్వామి. అలాగే నక్కీరుడు నదిలో స్నానం చేసి ఎదురుగా ఉన్నటువంటి పర్వతాన్ని చూడగానే అతనికి ఉన్నటువంటి కుష్ఠవ్యాధి పూర్తిగా నయమైపోయింది. అతని యొక్క ఆనందానికి అవధులు లేవు. వెంటనే నక్కీరుడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొని ఆశువుగా 100 పద్యాలు చెప్పాడు. పద్యంలోని చివరి పదం తరువాతి పద్యంలో మొదటి పదంగా స్వీకరించాడు. ఈ ప్రక్రియను ముక్త పదగ్రస్తం అని అంటారు. అతని భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఏదైనా కానీ వరం కోరుకోమని అన్నాడు. దుఃఖ సాగరమైనటువంటి సంసారాన్ని త్యజిస్తే తనకు ఎటువంటి సుఖమైతే కలుగుతుందో అటువంటి సుఖాన్ని కలిగించమని కోరుకున్నాడు. ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు అతనికి తన యొక్క సాయుధ్యం ఇచ్చాడు. అంతటి పరమ పవిత్రమైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్ర మహిమలో ఎన్నో ఉన్నాయి. కాళహస్తి క్షేత్రంలో ఎందరో ఋషులు అనుబంధాన్ని కలిగి ఉన్నారు. అందులో ముఖ్యంగా అగస్త్య మహాముని కూడా ఒకరు. శివపార్వతుల కళ్యాణానికి ఋషులందరూ కూడా హిమాలయాలకు వచ్చారు. అప్పుడు వారి శక్తికి ఉత్తరాన భూమి కృంగిపోవడం చూసి పరమేశ్వరుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైనటువంటి అగస్త్య భగవానులను దక్షిణ దిక్కును ఉండమని ఆదేశించారు. అప్పుడు అగస్త్యుల వారు కళ్యాణం చూడలేకపోతున్నందుకు చింతించుచూ ఉండగా వారికి అక్కడి నుండి కూడా ప్రత్యక్షంగా చూసేటటువంటి వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుండి అగస్త్యుడు దక్షిణాన ఉంటాడు. వారు మొట్టమొదటి దక్షిణ భాష అయినటువంటి తమిళాన్ని పరిచయం చేశారు. తమిళ భాషకు వ్యాకరణం, ఛందస్సును రూపకల్పన చేసినది ఆయనే అని అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకానొక నాడు అగస్త్యుల వారు గజకారణ్యానికి వచ్చారు. అదే దక్షిణ కైలాసం, అదే శ్రీకాళహస్తి క్షేత్రం. ఆయన అక్కడ ఒక తపోవనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనతో పాటు అనేక మంది ఋషులు కూడా వచ్చారు. ఆ ఋషులు ఇక్కడ ఒక నది ఉంటే బాగుంటుంది, నదీ స్నానం చేసి పరమేశ్వరుని సేవించుకోవచ్చు అని అన్నారు. నది ఉండాలంటే ఒక పర్వతం కూడా ఉండాలి. వెంటనే ఆయన గణపతిని పూజించాడు. వినాయకుడు పాతాళంలో గజాసురుణ్ణి సంహరించి పాతాళం నుండి భూమిపైకి వచ్చి కొంతసేపు విశ్రమిస్తూ ఉన్నాడు. గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు తను గజముఖం గలవాని చేతిలోనే మరణించగలను అని వరాన్ని పొందాడు. అందువలన పరమేశ్వరుడు గణపతికి గజం తల అమర్చాడు. వినాయకుడిని చూసినటువంటి అగస్త్యుడు ఆయన్ను అక్కడే ఉండమని కోరాడు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. తదుపరి తన మనసులోని కోరికను తెలిపాడు. అప్పుడు వినాయక స్వామి తన ఎదురుగా 3 సార్లు తవ్వి నీటిని సృష్టించాడు. ఆ నీటితో స్నానం ఆచరించి బ్రహ్మగిరిపై తపస్సు చేయమని ఆదేశించాడు. అలాగే అని అగస్త్య మహాముని బ్రహ్మగిరిపై తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆయన తపస్సుకు ముల్లోకాలు కంపించిపోయాయి. అప్పుడు పరమేశ్వరుడు పరమ ప్రీతి చెంది బ్రహ్మతో ఆకాశగంగను అగస్త్యుని వద్దకు తీసుకుపోమని చెప్పాడు. తదనంతరం పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో బ్రహ్మ అగస్త్యుని వద్దకు ఆకాశగంగతో వచ్చాడు. అగస్త్య మహాముని బ్రహ్మను చూసి స్తోత్రం చేశాడు. పరమేశ్వరుని యొక్క ఆజ్ఞను అగస్త్యునికి తెలియజేసి ఆకాశగంగను అగస్త్యునితో వెళ్ళమని ఆదేశించాడు. ఆ విధంగా ఆకాశగంగ బ్రహ్మగిరిలో పుట్టి శ్రీకాళహస్తికి వచ్చి సువర్ణముఖరి నదిగా పేరు పొందింది. మునుల యొక్క కోరిక అగస్త్య మహాముని తప ఫలితంగా ఈ క్షేత్రంలో సువర్ణముఖరి నదిగా అవతరించింది గంగాదేవి. ఈ నదిలో ఇసుక బంగారు వర్ణంతో ఉంటుందన్నమాట. ఈ నదిలో స్నానం చేసినటువంటి నక్కీరుడు శ్రీకాళహస్తి శిఖర దర్శనం చేసుకొని తన యొక్క కుష్ఠవ్యాధిని పోగొట్టుకొని శివునికి కృపపాత్రుడు అయినటువంటి విషయం మనం ఇప్పుడు విన్నాం. అంతేకాకుండా ఈ యొక్క దేవాలయ నిర్మాణం యాదవరాజు కాలంలో జరిగినప్పుడు కూలీలకు కూలీని ఇచ్చేవారు కాదు. ఉదయాన్నే సువర్ణముఖరిలో స్నానమాచరించి ఇసుకను కుప్పలుగా చేసుకొని పనికి పోయేవారు. పని పూర్తయిన తర్వాత వారి వారి కుప్పలను తవ్వగా వారి శ్రమను బట్టి బంగారం లభించేదని పెద్దల మాట.
ఏ క్షేత్రం యొక్క ప్రాశస్యాన్ని చెప్పాలన్నా కూడా దానిని కాశీ క్షేత్రంతో పోల్చి చెప్తారు. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి 4. 1 పార్వతి, 2 గంగ, 3 కాశీపట్టణం, 4వది దక్షిణ కాశీ అయినటువంటి ద్రాక్షారామం. ప్రళయకాలంలో పరమేశ్వరుడు ఒక్క కాశీపట్టణమును తన యొక్క త్రిశూలంపై నిలబెడతారని ప్రతీది. ఎక్కడా లేని విధంగా కైలాసంతో సమానమైనటువంటి పట్టణం శ్రీకాళహస్తి ఒక్కటే. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని అంటారు. కాశీలో మరణిస్తే పుణ్యం, శ్రీకాళహస్తిలో కాలు పెడితే పుణ్యం. మరి అక్కడే నివాసం ఉంటే ఏకంగా కైలాసంలో ఉన్నట్లుగానే భావించాలి. ఈ క్షేత్రంలో పరమపదిస్తే కైలాసవాసి అవడం తప్పకుండా ఖాయమవుతుంది. ఇక్కడ వెలిసినటువంటి పరమేశ్వరుడు సద్యోముఖంగా ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అన్ని దేవాలయాల్లో ప్రదక్షిణం సవ్య దిశలో ఉంటే ఈ క్షేత్రంలో మాత్రమే మనం అపసవ్య దిశలో పరమాత్ముని దర్శనం చేసుకుంటాం. అంటే అపసవ్య ప్రదక్షిణ చేయవలసినటువంటి గ్రహాలు రాహుకేతువులు. అందుకే ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా పరమేశ్వరుడు తాను నవగ్రహ కవచం ధరించి ఉంటాడు. ఆయన్ను ఒకసారి దర్శనం చేసుకుంటే వారికి ఉన్నటువంటి గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకుంటాడు. శంకరుడు అశుతోషుడు. ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి పురాణ కథలు ఎన్నో ఉన్నాయి. అక్కడ పరమేశ్వరుడు వాయులింగంగా అసలు ఎలా అవతరించాడో తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో వాయుదేవుడు ఈ క్షేత్రంలో కర్పూర లింగం ఎదుట పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సును చేశాడు. పరమేశ్వరుడు బోలాశంకరుడు కదలకుండా నిశ్చలంగా ఉండి తపస్సును చేస్తున్నటువంటి వాయుదేవుని పట్టుదలకు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడు. సంతోషించినటువంటి వాయుదేవుడు పరమేశ్వరుని యొక్క దివ్య రూపాన్ని చూసి నిశ్చలంగా ఉండి స్వామిని భక్తితో నమస్కరించి 3 వరాలను కోరుకున్నాడు. మొదటి వరం నేను అంతటా వ్యాపించి ఉండాలని అన్నాడు. 2వ వరం ప్రతి జీవిలోనూ ప్రాణవాయువు రూపంలో ఉండాలి. 3వ వరం మీరు ఈ క్షేత్రంలో వాయులింగ రూపంలో ఉండాలి అని కోరుకున్నాడు. అందుకు పరమేశ్వరుడు తదాస్తు అని అన్నాడు. అప్పటి నుండి కర్పూరలింగం వాయులింగ రూపంలో అవతరించాడు. అందుకు గుర్తుగా స్వామివారి పక్కన ఉన్నటువంటి 2 దీపాలు ఎప్పుడూ కూడా కదులుతూ ఉండడం గమనించవచ్చు. ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో పచ్చకర్పూరం నీటితో స్వామివారికి అభిషేకం చేస్తారు. పాలు, పంచామృతాలు, పానవట్టానికి మాత్రమే అభిషేకం చేస్తారు. మూలమూర్తిని ఎవ్వరూ తాకరు. కొన్ని గురుకుల కుటుంబాల వ్యక్తులు మాత్రమే స్వామికి అభిషేకం చేయడానికి అర్హులు. ఒకసారి ప్రధాన పూజారి స్వామికి అభిషేకం చేస్తూ ఉండగా ఆయన బొటనవేలు స్వామికి తగిలి అది బంగారంగా మారిపోయిందట. అప్పటి నుండి ఎవ్వరూ కూడా స్వామివారిని తాకరు. పూజలన్నీ కూడా నవగ్రహ కవచానికే చేస్తారు. ఇప్పుడు మనం జగన్మాత జ్ఞాన ప్రసూనాంబగా అవతరించినటువంటి అమ్మవారి యొక్క కథ గురించి తెలుసుకుందాం. ఒకరోజు శివపార్వతులు ఇద్దరూ కూడా ఆనంద తాండవం అయిన తర్వాత కాసేపు కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. పరమేశ్వరుడు ఎంతో ఆనందంగా ఉన్నటువంటి సమయంలో అమ్మవారు ఒక కోరిక కోరింది. తనకు శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని అడిగింది. అందుకు పరమేశ్వరుడు నవ్వి ఊరుకున్నాడు. చిన్నబోయినటువంటి అమ్మవారు స్వామిని పదే పదే అడుగగా అప్పుడు పరమేశ్వరుడు, పార్వతి, నీవు చంచల స్వభావం కలదానివి, అందువలన నీకు మంత్రోపదేశం చేయలేను అన్నాడు. అందుకు మీరు నన్ను అనుమానిస్తున్నారు అని అలకపోనింది అమ్మవారు. అందుకు పరమేశ్వరుడు, నీవు మౌనవ్రతం పాటించి రేపు ఉదయం వచ్చినట్లయితే నేను నీకు మంత్రోపదేశం చేస్తాను అని చెప్పాడు పరమేశ్వరుడు. అందుకు ఆనంద డోలికల్లో మునిగిపోతూ పార్వతీదేవి ఆ రాత్రి నిద్రపోయింది. మరునాడు ఉదయం లేవగానే తన చెలికత్తెతో, తన నాదుడు ఈరోజు నాకు మంత్రోపదేశం చేస్తానని అన్నాడు, కాబట్టి అందుకు నీవు పొరపాటున కూడా నన్ను పలకరించవద్దు అని చెప్పింది. అందుకు చెలికత్తె కూడా సరే అనింది. అంబ ఎంతో ఆనందంతో స్వామివారి దగ్గరకు వెళ్ళింది. తనకు మంత్రోపదేశం చేయమని అడిగింది. అప్పుడు నాదుడైనటువంటి పరమేశ్వరుడు, నీవు నియమ ఉల్లంఘన చేశావు, అందువలన నీకు మంత్రోపదేశం చేయను, నీవు చేసినటువంటి పని వలన దైవత్వాన్ని పోగొట్టుకున్నావు అని అనగానే పార్వతీదేవి తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం పొంది, నేను తిరిగి మరలా మిమ్మల్ని చేరుకునేటటువంటి భాగ్యాన్ని తెలియజేయమని ఎంతగానో వేడుకుంది.
శాప విమోచనం కావాలి అంటే నీవు దక్షిణ కైలాసంగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో తపస్సు చేసిన పిమ్మట నన్ను చేరుకోగలవన్నాడు పరమేశ్వరుడు. ఉత్తర క్షణంలో అంబ మతిస్థిమితం లేక భూలోకానికి చేరుకుంది. భూలోకంలో సంచరిస్తూ ఆమె కేదార క్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉంది. త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు పార్వతీదేవికి కలిగినటువంటి దుస్థితికి ఎంతో దుఃఖించాడు. ఆమె గురించి తెలుసుకున్నటువంటి నారదుడు, అమ్మా, నీవు పరమేశ్వరుడు చెప్పిన విధంగా కాళహస్తి క్షేత్రంలో తపస్సు చేయాలి అని చెప్పగా అందుకు అమ్మవారు, అవునా, నాకు దారి తెలియదు నారదా, నీకు నీ కుమారుడు వినాయకుడు దారి చూపిస్తాడు అని చెప్పాడు నారదుడు. అప్పుడు మాతకు తను చేసినటువంటి తప్పు తెలిసి వచ్చింది. తను ముందుగా గణపతిని పూజించకుండా తపస్సు చేసినటువంటి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. వెంటనే విఘ్నాధిపతి అయినటువంటి తన కుమారుణ్ణి మనసులో తలుచుకుంది. తలచిన క్షణంలో గణపతి వచ్చి అమ్మను తీసుకువచ్చి సువర్ణముఖరి తీరం ఉన్నటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ ఆమె ఒక బిల్వ వృక్షం కింద కూర్చొని పరమేశ్వరుని కొరకు తపస్సు చేయడం ప్రారంభించింది. పార్వతీదేవి మనసులో తలవగానే తన అంశ అయినటువంటి దుర్గాదేవి ప్రత్యక్షమైంది. అప్పుడు నేను పరమశివుని ఆనతి మేరకు తపం ఆచరించదలిచాను. నా తపానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరుకుంది. అందుకు ఆమె కాళరాత్రి రూపంలో సదా ఆమెను అంటిపెట్టుకుని ఉంది. ఈ విధంగా 100 సంవత్సరాలు గడిచాయి. అయితే ఒకసారి పరమేశ్వరునికి పార్వతీదేవి చేసేటటువంటి తపస్సును పరీక్షించి చూడాలని అనుకుంటాడు. వెంటనే అక్కడ ఒక మాయా సముద్రం సృష్టించాడు. ఆ సముద్రం ఒక్కసారిగా ప్రళయం వచ్చి ఆ ప్రాంతాన్ని ముంచివేయాలని చూశాడు. సముద్రం అంతా కూడా పొంగిపోతూ ముంచివేస్తూ ఉంది. అప్పుడు కాళరాత్రి అయినటువంటి దుర్గాదేవి ఆ ప్రళయాన్ని మొత్తం మింగివేసింది. ఆ విధంగా అమ్మ యొక్క తపస్సుకు భంగం వాటిల్లకుండా అమ్మవారు దుర్గాదేవి కాపాడింది. పార్వతీమాత తపోదీక్షలో ఉన్నందున దుర్గాదేవి చేసినటువంటి కార్యమును గమనించలేదు. మహాప్రళయాన్ని తన చేతితో ఆపి గుటక వేసినటువంటి దుర్గాదేవిని హస్తాంత దుర్గాదేవిగా పేరు పొందింది. కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అంబ అతనికి సకలోపచర్యలు గావించినది. ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి పుష్య శుక్ల పౌర్ణమికి పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలిగి తీరుతుందని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. అవాంతరాలు తొలగి తపం ఫలించి పరమేశ్వరుడు వాయులింగం నుండి ప్రత్యక్షమయ్యాడు. ఆనంద పారవశ్యంతో పార్వతీదేవి స్వామి పాదాలకు నమస్కరించినది. అంబను లేవనెత్తి, ఈనాటితో నీ నోము ఫలించింది. నీవు నిర్మించినటువంటి గౌరీ తీర్థమునందు గంగను ఉండమని ఆదేశించాను. నీవు తీర్థమునందు సుస్నాతమైనటువంటి వెంటనే నీ మానవ దేహం పోయి దైవత్వం పొందగలవని ఆశీర్వదించాడు. ఆమె ఆ తీర్థమునందు స్నానమాచరించినటువంటి వెంటనే ఆమె దివ్యత్వం పొందింది. అంతటా పరమేశ్వరుడు ఆమెకు గురుశిక్ష సంబంధాన్ని బోధించాడు. పరమ ప్రీతితో పరమేశ్వరుడు అంబకు శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. అంతటా పరమేశ్వరుడు పార్వతిని నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు అంబ, నన్ను కేదారం నుండి ఇక్కడకు తీసుకుని వచ్చినటువంటి వినాయకుడు ఇక్కడే ఉండి నన్ను సేవించిన వారి యొక్క కోరికలను తీర్చాలి. మాయా సముద్రమును మింగి తనను కాచినటువంటి దుర్గాదేవి కూడా ఇక్కడే స్థిర నివాసం ఉండే విధంగా నాకు వరాన్ని ఇవ్వండి. అలాగే నాకు ప్రకాశమున వెలిసినటువంటి గౌరీ తీర్థం నాడు అనగా శుక్లపుష్య పూర్ణిమ నాడు ఎవరు స్నానమాచరించి మిమ్మల్ని సేవిస్తారో వారి పాపములు అన్నీ కూడా నశించి వారికి మోక్షం అనుగ్రహించాలి. అలాగే ఇది ఎవరైతే వింటారో వారికి కూడా సర్వ పాపాలు నశించాయి. నేను ఇక ముందు ఎటువంటి పొరపాట్లు చేయక జ్ఞాన ప్రసూన అయ్యే విధంగా వికాసం పొందే విధంగా మీ వద్ద ఉపదేశించబడినటువంటి ప్రణవ పంచాక్షరి మంత్రం ఎల్లప్పుడూ కూడా ధ్యానించి సంపూర్ణ ఈశ్వరానుగ్రహం కలగాలని ఈ 5 వరాలను కోరింది. అందుకు పరమేశ్వరుడు తదాస్తు అని దీవించాడు. ఈ క్షేత్రమున వినాయకుడు పుష్టి వినాయకుడిగా కోరిన కోరికలు తీరుస్తాడు. దుర్గాదేవి శ్రీకాళహస్తి ప్రజలకు గ్రామదేవతై పూజలందుకుంటూ ఉంటుంది. నీవు సృష్టించినటువంటి గౌరీ తీర్థము శుక్లపక్ష పౌర్ణమి పుష్యమాసంలో కాని, మాఘశుద్ధ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినాన కాని, మకర సంక్రమణ పుణ్యకాలమందు కాని, చంద్రగ్రహణ సూర్యగ్రహణ కాలమందులు గాని సువర్ణముఖరి నదిలో స్నానమాచరించి దేవదానవులు ఎవరైనా కాని వారు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. ఈ క్షేత్రమున నీవు
ఈ జగమంతటికీ కూడా మాతవై పూజలు అందుకొని జ్ఞాన ప్రసూనాంబికవై అందరి కోరికలను తీర్చమని దీవించాడు. శివ పంచాక్షరి మంత్రం జపించిన వారికి శివ సాహిత్యం కలుగునని దీవించాడు. పరమేశ్వరుడు ఈ విధంగా పలుకగానే దేవదుందుబులు మ్రోగి దేవతలందరూ కూడా పుష్పవాణులు కురిపించారు. అందుకే ఈ క్షేత్రంలో అమ్మవారికి ఉన్నటువంటి తల ఒకవైపు వంగినట్లుగా ఉంటుంది. స్వామివారు ఉపదేశించినటువంటి మంత్రమును వింటున్నట్లుగా కనిపిస్తుంది. అమ్మ ప్రసన్న వదనంతో తనను దర్శించినటువంటి భక్తులకు జ్ఞానం ప్రసాదిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. అమ్మవారికి అభిషేకానంతరం బంగారు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. ఆ రూపం కమనీయం, అలాగే రమణీయంగా ఉంటుంది. పరమేశ్వరుడు దుర్గాదేవిని అనుగ్రహించుట, పార్వతీదేవికి అభయమిచ్చినటువంటి అనంతరం పరమేశ్వరుడు దుర్గాదేవితో, నా ప్రియురాలికి సేవ చేసిన నీవు నాకు అత్యంత ఆత్మీయురాలివి కాబట్టి నీకు దైవత్వమును అనుగ్రహిస్తున్నాను, అలాంటి శక్తిని నీకు నేను ఇప్పుడు ప్రసాదిస్తున్నానని పరమేశ్వరుడు పలికాడు. అందుకు దుర్గాదేవి, నా రూపము అత్యంత వికృతంగా నల్లని మేఘంలా ఉండేటటువంటి నా శరీరము, దెయ్యపు చెట్టులాగా జుట్టు విరబోసుకున్నటువంటి నా కురులు, భయంకరమైనటువంటి కోరలు, మెడలో ఎముకల మాల, చూసేవారికి భయంకరమైనటువంటి ఆకారంతో కనిపిస్తాను. నన్ను చూసిన వెంటనే ప్రజలు భయంతో పారిపోతున్నారు. పిరికి వారు నా రూపం చూడగానే ప్రాణాలు సైతం వదిలిపెడుతున్నారు. చిన్నపిల్లలన్నా కూడా చూడకపోయినటువంటి నా యొక్క రూపం నా గురించి విని పాలు తాగడం కూడా వారు మానేస్తున్నారు. అటువంటి నేను ఈ యొక్క వికృత రూపంతో ఏ విధంగా పూజలు అందుకోగలను అని పరమేశ్వరునికి విన్నవించుకుంది. అందుకు పరమేశ్వరుడు, నీవన్నది కూడా నిజమే. అందుకు నీవు ఈ యొక్క వాయులింగ ప్రదేశానికి వాయురథముగా సమీపంలో ఒక కొండ ఉన్నది. అచట నీవు ఒక శివలింగమును ప్రతిష్ఠించుకొని పూజిస్తూ ఉండు. కొద్ది కాలంలో నీ రూపం అత్యంత సుందరంగా మారగలదు. అందుకు దుర్గాదేవి శివపార్వతులను అనుమతిని పొంది తరువాత ముసలాయుధంతో ఒక కొలను సృష్టించింది. దాని పక్కనే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రతిదినం తీర్థంలో ఆచరించి స్నానం ఆచరించి మారేడు దళములతో శివుణ్ణి పూజించడం చేస్తూ ఉండేది. కొంతకాలం గడిచిన తర్వాత భక్త సులభుడైనటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆమెను వరం కోరుకోమని అడిగాడు. అందుకు పరమేశ్వరుణ్ణి ఆమె తనకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆకారం పోయి సుందర రూపం కావాలని కోరుకుంది. అందుకు ఆయన, నీకు సుందరాకృతి ఇచ్చాను, నీవు ఈ రోజు నుండి కనకదుర్గవై అందరినీ కనికరించగలవు. నీవు నివసించు ఈ కొండ కనకాచలం అను పేరుతో ప్రసిద్ధి పొందుతుంది. నీవు నీ యొక్క ముసలంతో ఏర్పరచుకున్నటువంటి ఈ తీర్థము మౌసల తీర్థంగా ప్రసిద్ధి పొంది ఈ శివలింగము దుర్గేశ్వర లింగంగా ప్రసిద్ధి పొందుతుంది. నేను నీకు సాక్షాత్కరించినటువంటి ఈ శ్రావణ కృష్ణాష్టమి రోహిణీ నక్షత్ర పుణ్య కాలమునందున ఈ మౌసల తీర్థమునందు ఎవరైతే స్నానమాచరించి దుర్గేశ్వరునికి అభిషేకం గావించి ఈ క్షేత్ర మహత్యం విన్నవారికి చదివిన వారికి నేను అష్ట సంపదలను ప్రసాదిస్తానని, చివరకు నాలో వారు ఐక్యం అవుతారని చెప్పి పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. నేడు ఆ పర్వతము కనకాచలము లేదా దుర్గాచలము అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి పొందుతూ ఉంది. వాడుకలో దుర్గమ్మ కొండగా మారింది. ఆ రోజు నుండి సుందర రూపంతో ప్రజలతో పూజలు అందుకుంటూ ఉంది అమ్మవారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలలో అక్కడ వెలిసినటువంటి దుర్గమ్మకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉండడం ఎంతో విశేషం. ఈరోజు శ్రీకాళహస్తి క్షేత్ర చరిత్రలో కొన్ని ముఖ్యమైనటువంటి కథల గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వివరణ ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వీడియోలో మిగతా వివరణ గురించి తెలియజేస్తాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.